నెక్స్ట్ భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్. ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చెప్పే ముందు మనము ఇండియాలో కూడా జరిగిన ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఆవశ్యకత ఏంటంటే, పేదవారికి లేదా భూమి లేని వారికి భూమిని పంచి ఇవ్వటం ద్వారా సామాజిక న్యాయాన్ని సమకూర్చి, తద్వారా కష్టపడి పనిచేసే వారికి లేదా దున్నే వారికి భూమిపైన హక్కులు కల్పించి, ఆదాయ అసమానతలను తొలగించి, తద్వారా అందరూ సమాన ప్రాతిపదికన జీవనం సాగించేందుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూ సంస్కరణను పర్టికులర్గా మనం గమనిస్తే కొన్ని లక్ష్యాలను మనము గమనించవచ్చు. ఒకటంటే సామాజిక న్యాయాన్ని ప్రధానంగా సమకూర్చడం, అలాగే ఆదాయ వ్యత్యాసాలను తొలగించడం, భూమిపైన హక్కులను కేవలం కొద్దిమంది చేతుల్లోనే కాకుండా భూమిపైన హక్కులు భూమిపైన పనిచేసే వారందరిపైన కల్పించటం, అలాగే ఈ యొక్క భూ సంస్కరణల ద్వారా అల్టిమేట్గా ఎవరైతే దున్నేవారు ఉంటారో వారికే భూమిపైన యాజమాన్యం కల్పించి, తద్వారా ఆదాయ అసమానతను తొలగింపచేయటం అనేది భూ సంస్కరణ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈ భూ సంస్కరణను మనం గమనిస్తే గ్రీస్ దేశంలో, ఏథెన్స్లో ముఖ్యంగా భూ సంస్కరణను క్రీస్తు పూర్వమే చేసినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే ఆధునిక కాలంలో రష్యా దేశంలో, చైనా దేశంలో కూడా భూ సంస్కరణను చేపట్టడం జరిగిందని మనము తెలుసుకోవచ్చు. అలాగే భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఈ భూ సంస్కరణ యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం 1949లో జేసి కుమరప్ప అనే ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ జేసి కుమరప్ప కమిటీ భారతదేశంలో భూస్వామ్య విధానాలను, భూమిపైన గల హక్కులను, భూమి యొక్క తీరును, వీటన్నిటిని పరిశీలన చేసి భారతదేశంలో భూ సంస్కరణల ఆవశ్యకతను గురించి వివరిస్తూ కొన్ని సిఫార్సులు చేయటం జరిగింది. ఆ సిఫార్సుల మూలంగానే భారతదేశంలో కొన్ని రకాలైన భూ సంస్కరణలను చేయటం జరిగింది. ఆ సంస్కరణలు ప్రధానంగా ఏమున్నాయని మనం గమనిస్తే, భారతదేశంలో చేపట్టిన భూ సంస్కరణలు ముఖ్యంగా ప్రధానంగా చేపట్టిన సంస్కరణలు ఏంటంటే, మధ్యవర్తుల తొలగింపు, అబాలిషన్ ఆఫ్ ది ఇంటర్మీడియరీస్, మధ్యవర్తుల తొలగింపు. ఈ మధ్యవర్తుల తొలగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ మధ్యవర్తుల్లో ప్రధానంగా భారతదేశంలో ఈ యొక్క భూమి శిస్తును వసూలు చేసే విధానాల్లో ప్రధానంగా 3 రకాల విధానాలు అమల్లో ఉండేవి. అవేంటంటే, నెంబర్ 1 శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని కూడా పిలవటం జరిగేది, పర్మనెంట్ సెటిల్మెంట్ మెథడ్ అని. దీన్ని ఇంకా వేలం వేసే పద్ధతి అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ జమీందారు విధానం లేదా శాశ్వత శిస్తు నిర్ణయ విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, పర్టికులర్గా ప్రభుత్వం యొక్క భూములను కొంతమంది జమీందారులకు అప్పచెప్పే విధానాన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. ఈ విధానాన్ని 1793లో కారన్ వాలిస్ అనే గవర్నర్ జనరల్ ప్రధానంగా బెంగాల్, బీహార్, ఒడిశా, అలాగే కోస్తా ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క జమీందారీ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ విధానంలో ఉన్న ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, బ్రిటిష్ వారు ఏం చేసేవారంటే, బ్రిటిష్ వారి యొక్క భూములు అంటే ప్రభుత్వం యొక్క భూములను ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప అధికారం కలిగిన వ్యక్తికి అప్పచెప్పేవారు. అప్పచెప్పి అతనితో చెప్పేవారు, ఏం చెప్పేవారంటే, ఒక భూమిపైన మేము మీకు హక్కులు కల్పిస్తున్నాం, మీరు మాకు ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఫర్యానం ప్రతి సంవత్సరం చెల్లించాలి అని ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన గొప్ప వ్యక్తులు లేదా అధికారం కలిగిన గొప్ప వ్యక్తులుగా చెల్లబడుతున్న వారు బ్రిటిష్ ప్రభుత్వం నుండి భూములను తీసుకొని బ్రిటిష్ వారికి కొద్ది మొత్తంలో మాత్రమే శిస్తు రూపంలో చెల్లించి, ఆ భూములను ఏం చేసేవారంటే వారు రైతులకు ఎక్కువ కౌలుకు భూములను దారదత్తం చేయడం జరిగేది. అంటే ఈ యొక్క భూస్వాములు ఏం చేసేవారంటే రైతులకు భూములు అప్పచెప్పి వారి నుంచి ఎక్కువగా శిస్తును వసూలు చేసుకుంటూ అందులో వచ్చిన మొత్తాన్ని బ్రిటిష్ గవర్నమెంట్లో తక్కువ మొత్తాన్ని బ్రిటిష్ వారికి చెల్లించేవారు. ఈ విధానం దాదాపు 40 సంవత్సరాల వరకు ఒకే విధంగా శిస్తు ఉండేలా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అందుకే దీన్ని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని చెప్పడం జరిగింది.
ఈ మధ్యవర్తులనే జమీందారులు ఏం చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వానికి నామమాత్రంగా శిస్తు చెల్లించి అలాగూ ఎవరైతే ఆ భూములను సేద్యం చేయడానికి తీసుకున్న రైతులు ఉన్నారో వారి నుండి ఎక్కువ శిస్తును వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తద్వారా ఏమైందంటే రైతుల యొక్క ఆదాయ స్థితి, ఆర్థిక స్థితి పూర్తిగా దెబ్బతినిపోవటం జరిగింది. ఎందువల్లంటే వీరు దాదాపు సగం వరకు పంటలో సగం వరకు శిస్తు రూపంలో వసూలు చేసుకుంటూ, సగం కంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువ కూడా శిస్తు రూపంలో వసూలు చేసుకుంటూ ఏదో కొద్ది మొత్తంలో మాత్రమే బ్రిటిష్ వారికి చెల్లిస్తూ ఆ మిగిలిన సంపద అంతటిని వారు అనుభవిస్తూ ఉండేవారన్నమాట. ఈ విధానం ద్వారా రైతులు బాగా నష్టపోవటం జరిగింది. ఇది ఒక విధానం అన్నట్టు. తర్వాత రెండవది మహల్వారీ విధానం. మహల్వారీ విధానంలో మహల్ అంటే అర్థం ఏమిటంటే గ్రామ పెద్ద అని. గ్రామ పెద్ద. ఈ గ్రామ పెద్ద అధీనంలో ఆ గ్రామంలోని భూములన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఆ భూములన్నింటి తన అధీనంలో ఉంచుకొని బ్రిటిష్ వారి చేత కమిషన్ తీసుకొని ఆ గ్రామంలోని భూములన్నిటికీ శిస్తు బ్రిటిష్ వారికి చెల్లించే విధానాన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. ఈ విధానము బెంటింగ్ కాలంలో 1833 ప్రాంతంలో ఆగ్రా, అవధ్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభమై తర్వాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఈ విధానాన్ని విస్తరింప చేయడం జరిగింది. ఈ విధానంలో బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఒక గ్రామ పెద్దను నిర్ణయించేవారు. అతనికి కొంత కమిషన్ ఇచ్చి ఆ గ్రామ పరిధిలో గల భూములన్నింటిపైన శిస్తు వసూలు చేసే అధికారాన్ని అతనికి ఇచ్చి అతని నుంచి ఆ వసూలు చేసిన శిస్తు బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకుంటూ ఉండేది. ఈ విధానము భారతదేశంలో కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో అమల్లో ఉండేది. ఇది ముస్లిం సాంప్రదాయ పద్ధతిని అనుసరించిన విధానంగా కూడా పేర్కొనటం జరుగుతుంది. అయితే ఈ మహల్వారీ పద్ధతి కింద ఉన్న భూములు తక్కువ పరిమాణమనే చెప్పవచ్చు. తర్వాత మూడవ విధానం ఏంటంటే రైత్వారీ విధానము. ఈ రైత్వారీ విధానాన్ని 1792 ప్రాంతంలో థామస్ మన్రో అనే గవర్నర్ జనరల్ మద్రాస్ రాష్ట్రంలో కెప్టెన్ రీడ్ అనే వ్యక్తి సహాయంతో ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైత్వారీ విధానం 1792లో థామస్ మన్రో గవర్నర్ జనరల్ కాలంలో మద్రాస్ ప్రాంతంలో కెప్టెన్ రీడ్ సహకారంతో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానం ఏంటంటే రైతులు నేరుగా ప్రభుత్వానికి భూమి శిస్తును చెల్లించే విధానం. ఈ విధానంలో కూడా శిస్తు చాలా ఎక్కువగానే ఉండేది. సగం వరకు శిస్తును బ్రిటిష్ వారు రైతుల నుంచి నేరుగా వసూలు చేస్తున్నట్లు మనకు ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ విధంగా రైతులు ఈ రైతువారీ విధానంలో ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లించుతూ ఉండేవారు. ఈ విధంగా ఈ మూడు పద్ధతులు ఎక్కువ భూమి జమీందారీ విధానంలో ఉండేది, తక్కువ భూమి మహల్వారీ విధానంలో ఉండేది. ఎనీహౌ ఈ మూడు విధానాల ద్వారా రైతులు బాగా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే వచ్చిన ఫలసాయంలో ఎక్కువ భాగము శిస్తు రూపంలోనే చెల్లించబడుతూ ఉండేదన్నమాట. ఈ విధంగా మనము ఈ మూడు విధానాలను మధ్యవర్తుల కింద పేర్కొనడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విధానాల్లో పర్టికులర్గా ఈ జమీందారీ విధానం, మహల్వారీ విధానం, రైతువారీ విధానంలో అనేక సంస్కరణలను తీసుకుని రావటం జరిగింది. ముఖ్యంగా 1948లో మద్రాసు రాష్ట్రంలో ఈ మధ్యవర్తుల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 1952-53లో బెంగాల్లో కూడా మధ్యవర్తుల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది స్వాతంత్ర్యం తర్వాత. ఈ విధంగా ఈ జమీందారీ విధానాన్ని అలాగే మహల్వారీ విధానాన్ని వీటిని తొలగించి రైతులకు కొంత మేలు చేకూర్చడం జరిగింది అన్నమాట. ఈ యొక్క విధానం ద్వారా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను స్వాతంత్ర్యం తర్వాత చేపట్టడం జరిగింది. ఈ విధంగా మధ్యవర్తుల తొలగింపు అనేది స్వాతంత్ర్యం తర్వాత జరిగింది. అయితే భూ సంస్కరణలో ఈ మధ్యవర్తుల తొలగింపు కార్యక్రమం చాలా వరకు సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది. భూ సంస్కరణలన్నింటిలో అత్యంత విజయవంతమైంది మధ్యవర్తుల తొలగింపు. ఈ విధానం ద్వారా ఎక్కువగా జమీందారీ విధానం ద్వారా బెంగాల్ రాష్ట్రం బాగా నష్టపోవడం జరిగింది. అందువల్ల బెంగాల్లో ఈ యొక్క విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి మధ్యవర్తుల తొలగింపు కార్యక్రమాన్ని సఫలీకృతం చేయటం జరిగిందనమాట. ఇది ఒక రిఫార్మ్. తర్వాత రెండవ సంస్కరణ బి కౌలు సంస్కరణలు. ఈ కౌలు సంస్కరణలు చేపట్టిన సంస్కరణలో చూస్తే కౌలు పరిమాణం నిర్ణయం, 2 కౌలు భద్రత, 3
కౌలుదారులకు యాజమాన్య హక్కులను ప్రసాదించటం జరిగింది. ఇదొక సంస్కరణ అన్నమాట. తర్వాత సి, భూగరిష్ట పరిమితి చట్టాలు చేయటం జరిగింది. సో ఈ కౌలు సంస్కరణలు అంటే ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఒరిజినల్గా వారికి కొన్ని హక్కులను ప్రసాదించడం జరిగింది స్వాతంత్రం తర్వాత. కొంతమంది రైతులు ఈ యొక్క భూ యజమానుల నుండి భూమిని తీసుకొని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ ఉండేవారు. అలా సాగు చేసుకునే సందర్భంలో ఈ భూ యజమానులు కౌలు చేసుకునే వారిని అనేక ఇబ్బందులకు లోను చేస్తూ ఉండేవారు. అందువలన అటువంటి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కౌలు సంస్కరణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది అన్నమాట. కౌలు పరిమాణం పంటలో 1/4 నుండి 1/5 వరకు చెల్లించాలా అని నిర్ణయించడం జరిగింది. అంటే గతంలో అయితే స్వాతంత్రం రాక పూర్వము ఈ భూ యజమానులు కౌలుదారుల నుండి కౌలు పరిమాణాన్ని 50%, 60% వసూలు చేస్తూ ఉండేవారు. అంటే 100 బస్తాలు ధాన్యం వస్తే 50 నుండి 60 బస్తాలు భూ యజమానికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉండేది. అందువల్ల వారికి మిగులేమీ లేకుండా పోతూ ఉండేది. తద్వారా ఏమైందంటే వారు నష్టపోయేవారు. అందువల్ల అటువంటి పరిస్థితిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది. ప్రణాళిక సంఘం ప్రకారం కూడా ప్రణాళిక సంఘం వారు కూడా సిఫార్సు చేశారు. మొత్తం వ్యవసాయదారుడు లేదా రైతు పండించిన పంటలో 1/4 ఆర్ 1/5 మాత్రమే కౌలు పరిమాణంగా చెల్లిస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా 1/4 ఆర్ 1/5 పరిమాణం మేరకు కౌలు చెల్లించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా కౌలుదారుకి అంటే ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతుకు కొంత మేలు జరగటం జరిగింది అన్నట్టు. అలాగే రెండోది కౌలు భద్రత. కౌలు భద్రత అంటే గతంలో ఎలా ఉండేదంటే ఈ భూ యజమాని తనకి ఇష్టం లేకపోయినట్లయితే కౌలుదారుని తన భూమి నుంచి తొలగిస్తూ ఉండేవాడు. దాని ద్వారా ఏమవుతుందంటే కౌలుదారుడు నష్టపోయేవాడు. ఉదాహరణకు ఒక భూ యజమాని నుండి ఒక 4 ఎకరాలు కౌలుదారుడు భూమిని కౌలుకు తీసుకున్నాడు అనుకుందాం. ఆ 4 ఎకరాలు తీసుకొని అతను మొదటి సంవత్సరంలో ఆ 4 ఎకరాలను చాలా మంచి యోగ్యమైన భూమిగా దాన్ని తయారు చేశాడు. అందులో ఉన్న చెత్త అంతా తొలగించేసి దాన్ని ఒక యోగ్యమైన సాగు భూమిగా, సారవంతమైన భూమిగా దాన్ని రూపాంతరం చెందించాడు అనుకుందాం. అలా చేసిన తర్వాత భూ యజమాని నా భూమిలో నుంచి నువ్వు వెకేట్ చేయమంటే అతను చాలా నష్టపోవడం జరుగుతుంది. అందువలన కౌలు భద్రత అనేది కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఆ దిశలో 6 సంవత్సరాల వరకు భూ యజమాని కౌలుదారుని తొలగించకుండా ఉండేలా చట్టాలు చేయటం జరిగింది. అంటే ఒక భూ యజమాని దగ్గర కౌలుదారుడు భూమిని కౌలుకు తీసుకున్నప్పుడు 6 సంవత్సరాల వరకు అతను తొలగించకుండా ఉండేలా ప్రభుత్వం చట్టాలు కూడా చేయటం జరిగింది. తద్వారా కౌలు భద్రత అనేది సమకూరటం జరిగింది. అలాగే కౌలుదారులకు యాజమాన్య హక్కులు కూడా ప్రసాదించడం జరిగింది. అంటే అర్థం ఏమిటంటే లాంగ్ రన్లో భూ యజమానుల దగ్గర కౌలు చేస్తున్న కౌలుదారులకు ఆ భూ యజమాని ఆ భూమిని అమ్మే సందర్భంలో ఈ యొక్క కౌలుదారులకే ఆ భూమిని అమ్మేలా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందనమాట. అంటే ఉదాహరణకు 12 సంవత్సరాల వరకు ఒక కౌలుదారుడు భూ యజమాని దగ్గర కౌలు చేస్తున్నాడు అనుకుందాం. ఆ భూ యజమాని ఆ భూమిని అమ్మాలనుకున్నప్పుడు అతనికే, ఆ కౌలు చేస్తున్న అతనికే అమ్మేలా కూడా ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టడం జరిగింది. తద్వారా అనేక మంది కౌలుదారులు భూ యజమానులుగా, భూ హక్కుదారులుగా పరిణమించడానికి అవకాశం అనేది ఏర్పడటం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క టెనాన్సీ రిఫార్మ్స్ లేదా కౌలు సంస్కరణలు కొంతవరకు భారతదేశంలో సత్ఫలితాలు ఇవ్వటం జరిగింది. అలాగే మూడవ సంస్కరణ ఏంటంటే భూగరిష్ట పరిమితి చట్టాలు. భూగరిష్ట పరిమితి చట్టాలు అసలు భూ సంస్కరణలో అత్యంత ప్రాముఖ్యమైన సంస్కరణగా ఈ భూగరిష్ట పరిమితి చట్టాలను పేర్కొనడం జరుగుతుంది. దీని ద్వారానే సామాజిక న్యాయాన్ని సమకూర్చడానికి వీలవటం జరుగుతుంది. అలాగే దున్నేవాడికే భూమి హక్కును కల్పించేలా వీలు కలపడం జరుగుతుంది అన్నమాట. భూగరిష్ట పరిమితి చట్టాలు అంటే అర్థం ఏమిటంటే ఈ 100,000 ఎకరాలు కలిగిన భూస్వాముల నుండి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన హద్దును పెట్టేసి ఆ మిగిలిన భూమిని ప్రభుత్వం లాగేసుకోవడం జరిగింది. అలా లాగేసుకున్న భూమిని ప్రభుత్వం ఏమి చేసిందంటే పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి పంపిణీ చేసేలా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. దీని ద్వారా దున్నేవారికే భూమి లభించే హక్కు లేదా దున్నేవారికే భూమి లభించే సోర్సు సౌకర్యం కలగటం జరిగింది అన్నట్టు. అంతేకాకుండా ఈ యొక్క
భూగరిష్ట పరిమితి చట్టాల వలన ప్రజలకు సామాజిక న్యాయం అనేది సమకూర్చడానికి, ఈ పేద ధనిక వ్యత్యాసాలను కూడా తొలగించేందుకు, అందరికీ ప్రభుత్వం యొక్క లేదా సామాజిక ఆస్తులు అనేవి అందుబాటులోకి వచ్చేందుకు ఈ యొక్క భూగరిష్ట పరిమితి చట్టాలు అనేవి తోడ్పడటానికి అవకాశం ఏర్పడటం జరిగిందని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ భూగరిష్ట పరిమితి చట్టాలు మనం చూస్తే 1973లో భూగరిష్ట పరిమితి చట్టాలు చేసి 75 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో మనం చూస్తే ఈ 2 ఎకరా మాగాణి భూములు, మెట్ట భూములకు సపరేట్గా ఈ యొక్క గరిష్ట పరిమితులను నిర్ణయించడం జరిగిందన్నమాట. ఉదాహరణకు 2 పంటలు పండే భూములు అయితే 10 నుండి 18 ఎకరాల వరకు కలిగి ఉండొచ్చని, ఒక పంట పండే మాగాణి భూములు 27 ఎకరాల వరకు కలిగి వచ్చునని, మెట్ట భూములు అయితే 35 ఎకరాల నుండి 54 ఎకరాల వరకు కలిగి ఉండొచ్చని ప్రభుత్వం ఈ యొక్క గరిష్ట హద్దును నిర్ణయించి, తద్వారా మిగులు భూమిని భూ యజమానుల నుండి తీసుకోవటం జరిగిందన్నట్టు. ఈ విధంగా ఈ భూగరిష్ట పరిమితి చట్టాల వలన పేదవారికి భూమిని పంచేందుకు కావలసిన మిగులు భూమి ప్రభుత్వ అధీనంలోకి రావడానికి అవకాశం ఏర్పడటం జరిగింది. తద్వారా సాంఘిక న్యాయం సమకూరేలా చర్యలు చేపట్టడం జరిగిందనమాట. అలాగే ఇంకా మనం చూస్తే భూ సంస్కరణ 4వ సంస్కరణ కమతాల సమీకరణ. కమతాల సమీకరణ అంటే అర్థం ఏమిటంటే, భారతదేశంలో ఈ కమతాలు అనేవి విఘటనకు లోనై ఉన్నాయన్నమాట. విఘటనకు లోనై ఉన్నాయి. అందువలన విస్తృత స్థాయిలో వ్యవసాయం చేయడానికి అవకాశం లేకుండా పోవటం జరిగింది. అంటే భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ కమతాలు అనేవి విఘటన కంటే సపరేషన్కి లోనవటం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క కుటుంబము ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఎకరా ఇలా కలిగి ఉండే పరిస్థితులు ఏర్పడటం జరిగింది. ఎందువలన అంటే భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉండటం వలన. దీనివల్ల ఏమైందంటే కమతాల విఘటనకు లోనవటం వలన ఆధునిక వ్యవసాయాన్ని నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది. వ్యవసాయాన్ని విస్తృత పద్ధతిలో నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది. వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా సృష్టించడానికి, వ్యవసాయ దిగుబడులు చాలా ఎక్కువగా పెంపొందించేందుకు వీలు లేకుండా పోవడం జరిగింది. అంతకు మించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. ఆధునిక యంత్ర పరికరాలను ఉపయోగించడానికి వీలు లేకుండా పోవడం జరిగింది. అందువలన ప్రభుత్వము ఈ కమతాల సమీకరణను ప్రోత్సహించడం జరిగింది. దీని ద్వారా ఉద్దేశం ఏంటంటే కమతాలు కలిగిన వారంతా సమీకరించుకొని తద్వారా వారు ఉమ్మడిగా వాటిని వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఉత్పత్తులను సృష్టించడానికి అవకాశం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కమతాల సమీకరణను చేపట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ కమతాల సమీకరణలోనే ఒక సహకార వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. సహకార వ్యవసాయం అంటే కొంతమంది రైతులందరూ కలిసి తమ యొక్క భూమిని అందరినీ క్లబ్ చేసేసి ఆ రైతులందరూ కలిసి తమ యొక్క భూమిని ఉమ్మడిగా సాగు చేసే విధానాన్ని కూడా ఫాలో అప్ చేయటం జరిగిందనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే విస్తృత వ్యవసాయం అనేది చేయడానికి వీలయ్యి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించుకునేందుకు వీలవటం మూలాన అధిక ఉత్పత్తులు సృష్టించేందుకు ఇక్కడ అవకాశం ఏర్పడటం జరిగింది. ఈ సహకార వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సృష్టించేందుకు, ఉత్పత్తి వ్యయం తగ్గేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు, యంత్ర పరికరాలు, భారీ పనిముట్లు లాంటివి ఉపయోగించేందుకు అవకాశం ఏర్పడటం వల్ల ఉత్పత్తి పెరగడానికి ఇక్కడ వీలు ఏర్పడటం జరిగింది. పర్టికులర్గా మనం చూస్తే ఈ సహకార వ్యవసాయము పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కొంతవరకు విజయవంతం అవటం జరిగింది. అందువల్ల ప్రభుత్వం ఈ కమతాల సమీకరణను, సహకార వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించి తద్వారా వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచేలా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనం సహకార వ్యవసాయాన్ని గమనిస్తే ప్రపంచంలో ఈ సహకార వ్యవసాయం ద్వారా ఇజ్రాయెల్ కంటే అత్యధిక దిగుబడులు సృష్టిస్తూ ఉంది. అక్కడ వ్యవసాయయోగ్యమైన భూమి తక్కువగా ఉన్నా ఆ భూమి కూడా సారవంతమైనది కాకపోయినా అక్కడ సహకార వ్యవసాయం ద్వారా కిబుట్జ్, మౌసమ్ అనే సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారు అత్యధిక దిగుబడులను, అత్యధిక ఫలసాయాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ పరిస్థితి మనం చూస్తే అక్కడంతా ఈ వ్యవసాయం అంతా టెక్నాలజీతో మేళవించబడి ఉంటుందన్నమాట. దాని స్మార్ట్ వ్యవసాయము అంటాం. అంటే ఈ వ్యవసాయము అనేది పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించబడింది. ఇజ్రాయెల్లో మనం పరిస్థితి చూస్తే స్మార్ట్ వ్యవసాయం గమనిస్తే
ఇజ్రాయెల్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టేస్తారు. ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ పంటల మధ్యలో పెట్టేస్తే ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్కు శాటిలైట్ కనెక్షన్ ఏర్పడుతుంది. కనెక్షన్ ఏర్పడినప్పుడు ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆ యొక్క వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పంటకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకొని శాటిలైట్ ద్వారా తన ఇంట్లో ఉన్న సిస్టమ్కు మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఎంత టెక్నాలజీ చూడండి. అలా పంట ఎలా పండుతుంది, దాంట్లో ఉన్న లోపం ఏంటి, ఏ చీడపీడలకు లోనవుతుంది, దాంట్లో ఎటువంటి సారవంతమైన స్థితి ఉంది, వీటన్ని ఒక పంటకు సమగ్ర వివరాలన్నింటినీ శాటిలైట్ ద్వారానే ఇజ్రాయెలైట్స్ తెలుసుకుంటూ తద్వారా ఆ పంటను మెరుగైన పద్ధతిలో ఫామ్ చేసే విధానాన్ని కూడా వారు ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అని, అలాగే బిందు సేద్యం, తుంపర సేద్యం, ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయంటే సహకార వ్యవసాయం ద్వారా. అలా భారతదేశంలో కూడా కొంతవరకు కృషి జరిగింది, కానీ అయితే ఈ విధానం ఇంకా సత్ఫలితాలను సాధించకుండా పోవటం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చేపట్టడం ద్వారా పేదవారికి కొంతవరకు న్యాయం జరిగింది అని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో చేయబడిన భూ సంస్కరణల గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈ భూ సంస్కరణలను 2 దఫాలుగా చేయటం జరిగింది. 1970కి ముందు తరువాత ఏపీలో చేయబడిన భూ సంస్కరణలు 2 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. 1970కి ముందు, తర్వాత 1970 తర్వాత. సో ఏపీలో చేయబడిన భూ సంస్కరణలు కూడా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏ, మధ్యవర్తుల తొలగింపు. బి, కౌలు సంస్కరణలు. సి, భూగరిష్ట పరిమితి చట్టాలు. ఈ విధంగా 3 రకాలుగా పేర్కొనవచ్చు. ఇక్కడ మనం చూస్తే ముందుగా ఏ, మధ్యవర్తుల తొలగింపు. ఈ మధ్యవర్తుల తొలగింపు మనం చూస్తే ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రాంతంలో మధ్యవర్తుల తొలగింపు మరియు ఆంధ్ర ప్రాంతంలో మధ్యవర్తుల తొలగింపు రెండింటినీ మనము ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది. ముందుగా మధ్యవర్తుల తొలగింపు తెలంగాణ ప్రాంతం. ఈ స్వాతంత్రానికి పూర్వము తెలంగాణ ప్రాంతంలో మధ్యవర్తులు చాలా పేర్లతో పిలువబడుతూ ఉండేవారు. నిజాముల కాలంలో మధ్యవర్తులు ఉండేవారు. వారిని మనం చూస్తే తెలంగాణ ప్రాంతంలో మధ్యవర్తులు నెంబర్ 1 జాగీర్దార్లు, నెంబర్ 2 సంస్థానాధీశులు, నెంబర్ 3 ఇనాందారులు, నెంబర్ 4 సర్ఫేకాస్, నెంబర్ 5 ఖల్సా. ఇలా ఈ యొక్క మధ్యవర్తుల్లో పర్టికులర్గా ఈ 5 రకాల మధ్యవర్తులు కలిగిన భూములను అనుభవిస్తూ ఉండేవారు అన్నమాట. జాగీర్దారులు కొన్ని రకాల భూములు అనుభవించేవారు, సంస్థానాధీశులు కొన్ని రకాల భూములు అనుభవించేవారు, ఇనాందారులు కొన్ని రకాల భూములు అనుభవించేవారు, అలాగే సర్ఫేకాస్ భూములని కొన్ని ఉండేవి, అలాగే ఖల్సా భూములు అనేవి కొన్ని ఉండేవి. ముందుగా మనము ఈ జాగీర్దారులను గమనిస్తే, జాగీర్దారులు అంటే నిజాం ప్రభుత్వానికి సేవ చేసిన వారికి లేదా నిజాం ప్రభుత్వానికి అనుకూలంగా వారి కుటుంబ సేవను మరియు ప్రభుత్వానికి సేవను నిర్వహించే వర్గం వారిని ఈ యొక్క జాగీర్దారులుగా పిలవటం జరిగిందనమాట. సో నిజాం ప్రభుత్వానికి కృతజ్ఞత చూపిస్తూ ప్రభుత్వానికి సేవ చేస్తూ ఉన్న వారిని జాగీర్దారులుగా పిలిచేవారు. వారికి నిజాం ప్రభువులు కొన్ని రకాలైన భూములను దారాదత్తం చేయటం జరిగిందనమాట. దారాదత్తం చేయటం జరిగింది. అలాగే సంస్థానాధీశులు అంటే నిజాం చక్రవర్తి ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ తెలంగాణ ప్రాంతంలో కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో కొంతమంది ప్రముఖులు లేదా ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు భూములను అనుభవిస్తూ ఉండేవారు. వారిని మనం సంస్థానాధీశులు అంటాం. అంటే నిజాం చక్రవర్తి అధీనంలో లేదా ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ వారు స్థానికంగా పరిపాలన చేసుకుంటూ ఉండే స్థానిక రాజులు అన్నమాట. వారి అధీనంలో గల ఆ ప్రాంతాన్ని అంతటిని సంస్థానం అంటారు. వారు అనుభవించే భూములను 2వ రకంగా పేర్కొంటారు. అలాగే ఇనాందారులు అంటే అర్థం ఏమిటంటే పర్టికులర్గా ఈ యొక్క నిజాం ప్రభుత్వానికి సంబంధించి ధార్మిక సంబంధమైన విషయాలను చూసేవారిని, అలాగే ధర్మాదాయ కార్యక్రమాలు లాంటివి చేపట్టే వారిని మనం ఇనాందారులుగా పేర్కొనడం జరిగేదన్నమాట. అంటే పర్టికులర్గా కొన్ని రకాలైన మత సంబంధమైన క్రతువులకు సంబంధించి, అలాగే
ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ వర్గీయులకు లేదా ప్రభుత్వ వర్గీయుల్లో పల్లకీలు మోసేందుకు ఉపయోగపడే వారికి కొన్ని రకాలైన భూములను ఇవ్వటం జరిగింది. ఆ భూములకు హక్కుదారులైన వాళ్ళను ఇనాందారులు అంటారు. రాజవంశానికి చెందిన ప్రముఖులు ఎక్కడికైనా వెళ్తుంటే వీరు పల్లకీలను తీసుకెళ్ళటము లేదా కొన్ని టెంపుల్స్కి సంబంధించిన విషయాలలో లుక్ ఆఫ్టర్ చేయటము, ఇటువంటి యాక్టివిటీస్ని చేపట్టే వర్గం వారందరినీ ఇనాందారులు, వారు కలిగిన భూములను ఇనాం భూములు అనేవారు. అలాగే సర్ఫేకాస్ భూములు. సర్ఫేకాస్ భూములు అంటే నిజాం యొక్క సొంత ఖర్చు కోసము రూపొందించిన భూములను సర్ఫేకాస్ భూములు అంటారు. అంటే నిజాం కుటుంబం యొక్క సొంత ఖర్చుకు కలెక్ట్ చేసే శిస్తు పర్పస్లో ఏర్పాటు చేసిన భూములను సర్ఫేకాస్ భూములు అంటారు. అలాగే కల్సా భూములు అంటే ప్రభుత్వం నేరుగా తన అధీనంలో లుక్ ఆఫ్టర్ చేసే భూములు అన్నమాట. అంటే ప్రభుత్వం అధీనంలో ఈ భూములు పర్యవేక్షించడం జరుగుతుంది. ఆ భూముల నుంచి భూమి శిస్తును వసూలు చేయడం జరుగుతుంది. కల్సా భూములే దాదాపు ఎక్కువగా ఉండే 60% అబౌవ్ కల్సా భూములు ఉండేవన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వివరంగా చూద్దాం. జాగీర్దారులు. ఈ జాగీర్దారీ వ్యవస్థ మరలా 6 రకాలుగా ఉండేది. జాగీర్దార్ వ్యవస్థ 6 రకాలుగా ఉండేదన్నమాట. అందులో నెంబర్ 1 చూస్తే పాయిగా జమీయత్. పాయిగా జమీయత్ అనే కొన్ని రకాల భూములు ఉండేవన్నమాట. పాయిగా జమీయత్ భూములు అంటే అర్థం ఏమిటంటే నిజాం సంస్థానానికి సంబంధించి గుర్రాలను పోషించే వర్గీయులకు నిజాం సంస్థానం వారు కొన్ని రకాలైన భూములను ఇవ్వటం జరిగింది. అటువంటి భూములను ఏమంటే పాయిగా జమీయత్ భూములు అంటారు. అంటే వీరు ఈ భూములు కలిగిన వారు నిజాం ప్రభుత్వానికి సంబంధించిన గుర్రాలను పోషిస్తూ ఉండేవారు అన్నమాట. యుద్ధాలకు సంబంధించిన గుర్రాలు, తర్వాత ప్రయాణ సౌకర్యాల కోసం ఉన్న గుర్రాలను, వీటన్నిటిని ఈ వర్గీయులు పోషిస్తూ ఉండేవారు. ఇలా పోషించినందుకు కృతజ్ఞతగా నిజాం గవర్నమెంట్ ఇచ్చిన భూములను పాయిగా జమీయత్ భూములు అంటారు. 2 తనఖా భూములు. తనఖా భూములు అంటే జీతాలకు బదులుగా వంశపారంపర్యంగా అనుభవించేందుకు కొన్ని రకాలైన భూములను నిజాం ప్రభుత్వం కొంతమంది వర్గీయులకు ఇవ్వడం జరిగింది. అంటే నిజాం గవర్నమెంట్ సర్వీస్ చేసే వారికి జీతాలకు బదులుగా భూములనే దారదత్తం చేయటం జరిగింది. వాటిని తనఖా భూములు అంటాం. 3వది జాత్ భూములు. జాత్ భూములు అంటే అర్థం ఏమిటంటే ఈ నిజాం ప్రభుత్వం పరిపాలన చేసే స్థలాలన్నింటికి సంబంధించి ఆ స్థలాలను సందర్శిస్తూ పరిపాలన వ్యవహారాలను చక్కబెట్టే విధంగా విస్తృతమైన ప్రాంతాలను పర్యటిస్తూ ప్రభుత్వానికి పర్టికులర్గా సేవ చేసే వారికి కొన్ని రకాలైన భూములను ఇచ్చేవారు. ఆ భూములనే జాత్ భూములు అని పిలుస్తూ ఉండేవారు. 4వది ఆల్తంగా భూములు. ఆల్తంగా భూములు అంటే వంశపారంపర్యంగా సంక్రమించే భూములు అన్నమాట. వంశపారంపర్యంగా సంక్రమించే భూములు అంటే ఒక వంశానికి రాజు భూములు ఇస్తే ఆ భూములు ఇంకా కంటిన్యూస్గా వారి పితరులకు తన యొక్క సంతానానికి సంక్రమిస్తూ ఉండే భూములు ఏమంటారంటే ఆల్తంగా భూములు అంటారు. 5వది మరద్మాస్ భూములు. మరద్మాస్ భూములు. మరద్మాస్ భూములు అంటే జీతాలకు తోడుగా భూములను అప్పజెప్పే భూములను మరద్మాస్ భూములు అంటారు. అంటే కొంత జీతం ఇవ్వటం జరుగుతుంది. ఆ జీతానికి ఇన్ అడిషన్గా ప్రభుత్వం కొన్ని రకాలైన భూములను వారికి దారాదత్తం చేయటం జరుగుతుంది. జీతం అనుభవిస్తారు, అలాగే భూముల నుంచి వచ్చే ప్రతిఫలాన్ని కూడా ఆ వర్గీయులు అనుభవించడం జరుగుతుంది. అలాంటి భూములను మరద్మాస్ భూములు అంటారు. అలాగే మసూద్రీ భూములు. మసూద్రీ భూములు అంటే మత సంబంధమైన క్రతువులను నిర్వహించే సైనిక సంబంధమైన సేవలను చేపట్టే వారికి ఇచ్చే భూములను మసూద్రీ భూములు అంటారు. మత సంబంధమైన క్రతువులను అలాగే సైనిక సంబంధమైన సేవలను చేసే వర్గీయులకు నిజాం ప్రభుత్వం
ఇచ్చే భూములను మసూద్రీ భూములు అంటారు. ఈ విధంగా ఈ వర్గీయులందరూ జాగీర్దారులుగా పిలువబడుతూ ఎక్కువ భూమిని కలిగి ఉండేవారు. 40,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం మేరకు వీరు ఉన్నట్టుగా దాదాపు 1800 మంది కంటే ఎక్కువ మంది జాగీర్దారులే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది చరిత్ర ద్వారా. ఈ విధంగా భూములన్నీ ఈ విధంగా వీరి చేతుల్లో ఉంటూ ఉండే. అలాగే సంస్థానాన్ని మనం ఇప్పుడు ఏం చెప్పాము, నిజాం సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ స్థానికంగా ఉన్న వ్యక్తులు ఆ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ ఉండేవారు. వారిని స్థానిక రాజులు, సంస్థానాధీశులు అని పిలిచేవారు అన్నమాట. వారు ఈ యొక్క నిజాం సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ నిజాం చక్రవర్తికి కొంత శిస్తును చెల్లించేవారు. దాన్ని ఏమంటారంటే సంస్థానాధీశులు చెల్లించే ఆ యొక్క శిస్తుని ఏమంటారంటే, వీరు చెల్లించే ఈ శిస్తును పేస్కస్ అంటారు అన్నమాట. సంస్థానాధీశులు నిజాం చక్రవర్తికి చెల్లించే శిస్తును పేస్కస్ అంటే నిజాం సార్వభౌమత్వం ఆయన యొక్క అజమాయిషులు ఆ భూములను సంస్థానాధీశులు అనుభవిస్తున్నారు కాబట్టి ఆయన చక్రవర్తిత్వాన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఈ సంస్థానాధీశులు చెల్లించే శిస్తును పేస్కస్ అనేవారు. అలాగా తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో కొన్ని సంస్థానాలు ఉండేవి. ఉదాహరణకు వనపర్తి, గద్వాల, పాల్వంచ, కొల్హాపూర్, అమరచింత ఇలాంటి కొన్ని స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వీటికి ఆ స్థానికంగా ఉన్న రాజులు వీటిని పరిపాలిస్తూ చక్రవర్తి యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ కృతజ్ఞతగా ఉండేవారన్నమాట. వీరు కలిగిన భూములన్నింటినీ సంస్థానాధీశులు కలిగిన భూములుగా పిలువబడుతూ ఉండేవారు. అలాగే ఇనాం భూములు అంటే పర్టికులర్గా కొన్ని గ్రామాలలో ఈ ఇనాం భూములను ప్రభుత్వం అలకేట్ చేస్తూ ఉండేది అన్నమాట. ఉదాహరణకు దేవాదాయ, ధర్మాదాయ భూములను వీటి కింద పేర్కొనవచ్చు అన్నమాట. దేవాదాయ, అంటే ఒక దేవాలయానికి ఆ గ్రామంలోని భూములన్నింటినీ రాసిచ్చేయటం, అలాగే 2 గ్రామాలకు సంబంధించిన భూములన్నింటినీ రాసిచ్చేయటం. అలా ఈ యొక్క మత సంబంధమైన, ధార్మిక సంబంధమైన విషయాలకు సంబంధించిన భూములను ఇనాం భూములు అంటే వీటిని అనుభవించే వారిని ఇనాందారులు అని పిలవటం జరిగింది. అంతేకాకుండా వీరు ఈ ఇనాందారులు రాజులకు వ్యక్తిగతమైన పరిచర్య కూడా చేసేవారు. పల్లకిలు మోయటము, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతగా ఉండటము, ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా కూడా వీరు భూములను పొందడం జరిగింది. వాటిని ఇనాం భూములు అని పిలవటం జరుగుతుంది అన్నమాట. అలాగే సర్ఫే కాస్ట్ భూములు అంటే ఏం చెప్పుకున్నాం, నిజాం సొంత ఖర్చుల కోసం ఉద్దేశించిన భూములను సర్ఫే కాస్ట్ భూములు అంటాం. అలాగే కల్సా భూములు అంటే ఇక్కడ ప్రభుత్వం నేరుగా తన పర్యవేక్షణలో ఉంచుకున్న భూములను కల్సా భూములు అంటాం. ఇవి దాదాపు 60% అబవ్ ఉండేవి. వీటి ద్వారానే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయము వస్తూ ఉండేదన్నమాట. ఈ నిజాం పరిపాలన కాలంలో సాలార్ జంగ్ అనే వ్యక్తికి ముందు ఈ కల్సా భూముల ద్వారా శిస్తు అనేది రకరకాలుగా వసూలు చేస్తూ ఉండేవారు. వారు ఎలా వసూలు చేసేవారంటే ఈ కల్సా భూముల్లో మనం గమనిస్తే సర్బస్తా అనే ఒక విధానం ఉండేది. దీని ప్రకారం భూములను వేలం వేసి శిస్తు వసూలు చేసేవారు అన్నమాట. సర్బస్తా అంటారు. అలాగే గల్లా మక్తా విధానం, స్థిరంగా ఒక పర్సంటేజ్ ప్రకారం కౌలును ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉండేవారు. అలాగే ఇజారా భూములు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఉన్న భూములకు సంబంధించి చెల్లించే శిస్తు పరిమాణాన్ని ఇజారా అని పిలవటం జరుగుతూ ఉండేది. వీటి ద్వారా శిస్తు దాదాపు 2/3 వరకు చెల్లించబడుతూ అతి ఎక్కువగా నిజాములు వీరి ద్వారా ఆదాయం పొందుకుంటూ ఉండేవారు. అయితే ఈ కల్సా భూములకు సంబంధించి సాలార్ జంగ్ 1875లో ఈ కల్సా భూములకు సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆయనే 1317 ఫసలీ చట్టము 1317 ఫసలీ చట్టం అనే ఒక చట్టం చేసి ఈ భూములను చక్రవర్తి ఆధిపత్యంలోకి తీసుకొచ్చి రెవెన్యూ విధానంలో కూడా కొన్ని మార్పులు చేపట్టి తద్వారా
ఈ యొక్క ప్రభుత్వానికి లభించే శిస్తును కూడా ఆయన ఎక్కువగా పెంచేలా చర్యలు చేపట్టడం జరిగింది. రెవెన్యూ విధానాన్ని కొన్ని సంస్కరణలు చేపట్టాడు, భూములకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపట్టాడు. అందుకే నిజాంల కాలంలో ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా ఎవరిని పిలుస్తారంటే సాలార్ జంగ్ను పిలవడం జరుగుతుంది. ఈయనే బందోబస్త్ అనే ఒక రెవెన్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా అనేక సంస్కరణలను చేపట్టి అటు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేలా ప్రయత్నం చేసి పరిపాలన సక్రమంగా అమలు జరిగేలా ఈయన చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ అంతటిని మనం ఏమంటామంటే మధ్యవర్తులుగా పిలవటం జరుగుతుంది అన్నమాట. వీరందరినీ ఈ మధ్యవర్తులను తొలగించేందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది, హైదరాబాద్ సంస్థానము తెలంగాణ ప్రాంతము భారతదేశ భూభాగంలో కలిసిపోవటం జరిగింది అన్నమాట. లేదా ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా నిజాం ప్రభుత్వాన్ని నిజాం భూభాగాన్ని భారతదేశ భూభాగంలో కలుపుకోవటం జరిగింది. అలా కలుపుకున్న తర్వాత ప్రభుత్వము తన స్వాధీనంలోకి తీసుకొని వీటికి సంబంధించి కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. అలాగూ 1949లో హైదరాబాద్ జాగీర్ల రద్దు చట్టము అని చేసి ఈ జాగీర్దారులను సంస్థానాధీశులను రద్దు చేసేయటం జరిగింది. రద్దు చేసేసి ప్రభుత్వం వాటిని ఆక్యుపై చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రాంతం. అలాగే 1955లో తెలంగాణ ఇనాంల రద్దు చట్టం కూడా చేసి ఈ ఇనాందారీ వ్యవస్థను కూడా రద్దు చేసి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఇంకెట్లా డైరెక్ట్గా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు కాబట్టి యాజిటీగా ప్రభుత్వ పరిధిలోకి రావటం జరిగింది. సర్ఫేకాస్ భూములు, కలస భూములు, ఈ విధంగా మధ్యవర్తులను తొలగించేలా తెలంగాణ ప్రాంతంలో నిజాంల అధీనంలో ఉన్న భూములన్నింటినీ స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టడం జరిగింది. వీటిని మనం మధ్యవర్తుల తొలగింపు అని పిలవటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో మధ్యవర్తుల స్థితి గమనించాం. అలాగే ఆంధ్ర ప్రాంతంలో మధ్యవర్తులు ఎవరున్నారు? ఆంధ్ర ప్రాంతంలో మధ్యవర్తులను నెంబర్ 1 జమీందార్. ఈ జమీందారీ రద్దు విధానాన్ని మద్రాసు ప్రభుత్వం చేపట్టారని చెప్పాం. అయితే జమీందారీ వ్యవస్థ ఇనిషియల్గా 1793లో బెంగాల్ సంస్థానంలో కార్న్వాలిస్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే విధానం ఏపీలో 1802లో అమలులోకి రావడం జరిగిందన్నమాట. 1802లో ఈ జమీందారీ విధానం అనేది ఏపీలో కొంత ప్రాంతంలో అమలులోకి రావటం జరిగింది. ఆ విధంగా జమీందారీ విధానం పర్టికులర్ కోస్తా ప్రాంతంలో కొంతవరకు అమల్లో ఉండటం జరిగేది. దీని ద్వారా జమీందారులు తమ యొక్క అధీనంలో గల భూములను కౌలుదారులకు లేదా రైతులకు కౌలుకి ఇచ్చేసి ఎక్కువ శిస్తును వసూలు చేసుకొని అందులో కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చి మిగిలిన ప్రతిఫలం అంతా జమీందారులు అనుభవిస్తూ ఉండేవారు అన్నమాట. రెండవ వర్గం వారు ఇనాందారులు. ఈ ఇనాందారులను మొగసాలని కూడా అంటాం. ఈ ఇనాం భూములు ఒక గ్రామం లేదా ఒక గ్రామం లోపు ఉన్నట్లయితే ఈ భూములను మైనర్ ఇనాం ఆర్ ఖండ్రిక అంటాం. మైనర్ ఇనాం లేదా ఖండ్రిక అంటాం. లేదా 2 గ్రామాలు ఎక్కువ కంటే ఎక్కువ గ్రామాల్లో 2 గ్రామాలు ఆర్ ఎక్కువ 2 గ్రామాలు ఇంకా ఎక్కువ గ్రామాల్లో ఇనాం భూములు ఉన్నట్లయితే అటువంటి గ్రామాలను ఏమంటారంటే మేజర్ ఇనాం ఆర్ సోత్రియం అంటారు. మేజర్ ఇనాం ఆర్ సోత్రియం అనే పేర్లతో పిలవడం జరిగేది అనమాట. ఈ విధంగా ఇనాం భూములు కొన్ని గ్రామాల్లో దేవాలయాల తాలూకు మత సంబంధమైన కర్తవ్యులకు సంబంధించి ఉద్దేశించిన భూములుగా ఉంటూ ఉండేవి. మూడవది రైత్వారీ
విధానం, రైతువారీ విధానం. ఈ రైతువారీ విధానంలో పర్టికులర్గా ఈ యొక్క భూములు ప్రభుత్వం అధీనంలో ఉంటూ రైతులే నేరుగా ఇస్తూ చెల్లిస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఈ 3 విధానాల్లో 1949 మద్రాస్ ఎస్టేట్ బిల్ అనేది ఒకటి వచ్చింది. ఎస్టేట్ బిల్, మద్రాస్ ఎస్టేట్ బిల్ అనే ఒక బిల్లును ప్రిపేర్ చేసి దీన్ని 1950లో పాస్ చేయించి, రాష్ట్రపతి సంతకం చేత పాస్ చేయించి ఈ జమీందారీ వ్యవస్థను, ఇనాందారీ వ్యవస్థను ఏపీలో తొలగింప చేయటం జరిగిందన్నమాట. మద్రాస్ ఎస్టేట్ బిల్ అనే బిల్లు ద్వారా ఈ జమీందారీ వ్యవస్థను, ఇనాందారీ వ్యవస్థను ఆంధ్ర ప్రాంతంలో తొలగింప చేయటం జరిగింది. ఈ విధంగా ఈ మధ్యవర్తుల తొలగింపు కార్యక్రమం అనేది అటు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా కొంతవరకు ప్రభుత్వం చేపట్టి సత్ఫలితాలను సాధించేలా చర్యలు చేపట్టడం జరిగింది. వీటిని మనం మధ్యవర్తుల తొలగింపు అని పిలవటం జరుగుతుంది. అలాగే రెండవ సంస్కరణ అయిన కౌలు సంస్కరణలు, టెనాన్సీ రిఫార్మ్స్, కౌలు సంస్కరణలు. ఈ కౌలు సంస్కరణను ముందుగా తెలంగాణ ప్రాంతం చూద్దాం. కౌలు సంస్కరణ. తెలంగాణ ప్రాంతంలో ఈ కౌలుదారులను 2 రకాలుగా పిలిచేవారు. తెలంగాణ ప్రాంతం కౌలుదారులు 2 రకాలుగా పిలిచేవారు. ఒకటి ఏంటంటే సక్మీదారులు, 2 ఆసామి సక్మీదారులు అని 2 రకాలుగా పిలవటం జరిగేది. తెలంగాణ ప్రాంతంలోని కౌలుదారులను సక్మీదారులు, 2వ వర్గం వారిని ఆసామి సక్మీదారులు అని పిలవారు. సక్మీదారులు అంటే కొన్ని రకాలైన హక్కులను కలిగి ఉండేవారు అన్నమాట. వీరు 6 సంవత్సరాల వరకు కౌలు నుండి వీరిని తొలగించడానికి వీలు లేకుండా హక్కులు కలిగిన వర్గం వారు సక్మీదారు. అలాగే ఆసామి సక్మీదారులు ఎటువంటి హక్కులు లేని కౌలుదారులు అన్నమాట. వీరు 12 సంవత్సరాలు కౌలుకు చేస్తేనే ఆ యొక్క సక్మీదారులుగా గుర్తింపు పొందే అవకాశం కలిగిన వారు అన్నమాట. ఈ విధంగా 2 రకాలుగా ఉండేవారు. ఈ సక్మీదారులు, ఆసామి సక్మీదారులకు సంబంధించి 1937లో తెలంగాణ ప్రాంతంలో బరూచా అనే ఒక కమిటీని కౌలు సమస్యలకు సంబంధించి ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది, అప్పటి నిజాం ప్రభుత్వం. ఈ బరూచా కమిటీ సిఫార్సుల మేరకు 1939 ప్రాంతంలో ఈ కౌలు పరిమాణాన్ని నిర్ణయం చేయటం, కౌలుదారులకు కొన్ని యాజమాన్య హక్కులు ప్రసాదించడం, కౌలు భద్రతను సమకూర్చడం లాంటి చర్యలను చేపట్టడం జరిగింది. బరూచా కమిటీ సిఫార్సుల ప్రకారము కౌలు పరిమాణం అనేది నిర్ణయం జరిగేలా చూడటం జరిగింది. అంతేకాకుండా వీరేం చెప్పారంటే ఈ 6 సంవత్సరాల వరకు కౌలుదారులను తొలగించే వీలు లేకుండా చట్టాలు చేయాలని సిఫారసు చేయడం జరిగింది. ఏది బరూచా కమిటీ వారు. ఈ విధంగా ప్రభుత్వం అప్పట్లో 6 సంవత్సరాల వరకు కౌలుదారులను తొలగించే వీలు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే కౌలు పరిమాణం కూడా నిర్ణయించడం జరిగిందనమాట. కౌలు పరిమాణం నిర్ణయించడం ద్వారా ఆ నిర్ణయించిన కౌలు పరిమాణం వరకే వారు చెల్లించే వీలు కలగటం కూడా జరిగింది. ఆ విధంగా కమిటీ కొన్ని రికమెండేషన్స్ పాస్ చేయడం జరిగింది. అలాగే ఈ కమిటీ సిఫార్సుల మేరకు 1944లో ఆసామి సక్మీ చట్టము అనే చట్టం వచ్చింది అన్నట్టు. ఆసామి సక్మీ చట్టం. ఈ ఆసామి సక్మీ చట్టం ప్రకారము ఈ సక్మీదారులను, ఆసామి సక్మీదారులు తొలగించడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 6 సంవత్సరాల వరకు ఖచ్చితంగా వీరు కౌలు చేసుకునేందుకు వీలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆసామి సక్మీదారులు 6 సంవత్సరాల వరకు గుత్తాధిపత్యాన్ని అనుభవించేలా ఈ చట్టము పేర్కొనడం జరిగింది అనమాట. ఆ విధంగా కౌలుదారులకు కొంత రక్షణ అనేది కల్పించడం జరిగింది. ఈ కౌలు అనేది ఎలా ఉండేదంటే అప్పట్లో ఈ కౌలు కొంత నగదు రూపంలో చెల్లించబడుతూ ఉండేది. అలాగే కౌలు అనేది నగదు రూపంలో, అలాగే బెతాయి అని ఉండేది ఒక పద్ధతి. బెతాయి అంటే అర్థం ఏమిటంటే ఒక స్థిరమైన కౌలును భూ యజమానులకు చెల్లిస్తూ ఉండేవారు అన్నమాట. స్థిరమైన కౌలు అంటే పంటలో ఇంత భాగం, ఒక 100 బ్యాగ్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 40 బ్యాగ్స్ కౌలు రూపంలో పంపించడం, అలా ఒక స్థిరమైన కౌలు చెల్లించబడితే విధానం ఉండేది. అలాగే గల్లా మక్తా అని ఉండేది. గల్లా మక్తా. ఈ గల్లా మక్తాలో
ఈ కౌలు అనేది వేలం ద్వారా నిర్ణయించబడుతూ ఉండేది. ఇంతని వేలంపాట ద్వారా నిర్ణయిస్తే దాని ప్రకారం చెల్లిస్తూ ఉండేది అనమాట. ఆ విధంగా ఇటువంటి విధానాలు ఉండేవి. అయితే వీటన్నిటిని తొలగిస్తూ కౌలు సంస్కరణలు చేపట్టేందుకు 1949లో హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణ కమిటీ సిఫార్సుల మేరకు 1950లో తెలంగాణ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం అనేది ఒకటి రావటం జరిగింది. తెలంగాణ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం అనేది ఒకటి తీసుకొని రావటం జరిగింది. ఈ చట్టం తర్వాత మరలా 1952లో కొంత సవరించి, ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసి 1952లో హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ మన యొక్క ఆర్డినెన్స్ను తీసుకొని రావటం జరిగిందనమాట. ఇది కౌలుదారుల రక్షణ నిమిత్తం, కౌలుదారులకు కొన్ని ఫెసిలిటీస్ని కల్పించే నిమిత్తం 1952లో హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని 1953 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా కౌలుదారులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించారంటే, మాగాని భూమి అయితే 1/3 కౌలు, మెట్ట భూమి అయితే 1/4 కౌలు అనేది నిర్ణయం జరగడం జరిగింది. అంతేకాకుండా 6 సంవత్సరాల వరకు కౌలుదారులను భూ యజమాని తొలగించడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఒకవేళ భూ యజమాని కౌలుదారుని దగ్గర నుంచి భూమి అంతా తీసుకోవాలంటే ఆ కౌలు భూమిలో 1/3 వంతు కౌలుదారునికి ఉంచేసి రిమైనింగ్ భూమి తను తీసుకునేలా కూడా ఈ యొక్క ఆర్డినెన్స్లో పేర్కొనడం జరిగింది. అంటే కౌలుదారు మొత్తం భూమి తీసేసుకుంటే కౌలుదారుని పరిస్థితి ఏం కావాలా, భూ యజమాని మొత్తం భూమిని తీసేసుకుంటే కౌలుదారుని పరిస్థితి ఏం కావాలా. అందువలన ప్రభుత్వం ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒకవేళ భూ యజమాని తన కౌలు భూమి అంతా తను తీసుకోవాలనుకున్నప్పుడు 1/3 కౌలుదారునికి ఇచ్చేసి రిమైనింగ్ భూమి తను తీసుకోవచ్చు అనమాట. అది అతడు కౌలు చేసుకుంటూ ఉండటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ ప్రకారము ఇంకా ఏం చేశారంటే, ఈ యొక్క ఆర్డినెన్స్ ప్రకారము 38E అనే ఒక క్లాజును రూపొందించి, ఈ క్లాజు ప్రకారము కౌలుదారులకు భూ యాజమాన్య హక్కులను కూడా ప్రసాదించే చర్యలు చేపట్టడం జరిగింది. దీని ప్రకారము కౌలుదారులకు భూ యాజమాన్య హక్కులను కూడా ప్రసాదించే పద్ధతిని ఈ యొక్క క్లాజ్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఖమ్మం ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో, వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలో చాలామంది కౌలుదారులకు భూ యాజమాన్య హక్కులను, అంటే భూమిని తమే సొంతంగా అనుభవించే హక్కులను ప్రసాదించి పట్టాలు కూడా పాస్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఈ భూ యజమానులు ఏం చేశారంటే, ఈ ఇష్యూని తీసుకుని హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అందువలన హైకోర్టు 1971లో ఈ యొక్క భూ యాజమాన్యాల హక్కులకు సంబంధించిన ప్రొవిజన్స్ను కొట్టివేయటం జరిగింది. అందువలన ఇది మరలా భూ యజమానులకు అనుకూలంగానే మారిపోవటం జరిగింది. ఎనీహౌ కొన్ని హక్కులు అనేవి కౌలుదారులకు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ ద్వారా సమకూరినాయని చెప్పవచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో కౌలు సంస్కరణలు అనేవి కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్లో మనకు దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుందంటే, భరూచా కమిటీ సిఫార్సులు దేనికి సంబంధించినవి? కౌలు సంస్కరణలకు సంబంధించినవి. ఆసామీ సక్మీ చట్టంలోని ప్రధానమైన ఉద్దేశం ఏంటి? 6 సంవత్సరాల వరకు కౌలుదారులను భూ యజమాని తొలగించకుండా చర్యలు చేపట్టడం. అలాగే హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ ప్రకారము మాగాణి భూముల్లో కౌలు పరిమితి ఎంత? 1/3. మెట్ట భూముల్లో కౌలు పరిమితి ఎంత? 1/4. అలాగే ఈ హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్లో భూ యాజమాన్య హక్కులను రెఫర్ చేసే క్లాజ్ ఏంటి? 38 నిబంధన. అలాగే ఈ హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ ప్రకారము కౌలుదారులకు ఎంతకాలం వరకు కౌలు చేసుకునే హక్కులు ప్రసాదించడం జరిగింది? 6 సంవత్సరాల వరకు ప్రసాదించడం జరిగింది. అసలు హైదరాబాద్ సంస్థానంలో
కౌలుదారులకు హక్కులను ప్రసాదించే నిమిత్తం చేపట్టబడిన ఆర్డినెన్స్ ఏంటి? హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్. ఇలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్. అలాగే ఆంధ్ర ప్రాంతంలో కౌలు సంస్కరణలు. ఆంధ్ర ప్రాంతంలో కౌలు సంస్కరణ. ఆంధ్ర ప్రాంతంలోని కౌలుదారులను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి ఏంటంటే జిరాయితీ హక్కులున్న కౌలుదారులు. జిరాయితీ హక్కులున్న కౌలుదారులు. రెండవది ఏ హక్కులు లేని జిరాయితీ హక్కులున్న కౌలుదారులు ఏ హక్కులు లేని కౌలుదారులుగా వర్గీకరించడం జరుగుతుంది. జిరాయితీ హక్కులున్న కౌలుదారులు అంటే వీరికి కొన్ని హక్కులు ప్రసాదించడం జరిగిందనమాట. వీరిని అంత సులువుగా తీర్చివేయడానికి వీలు లేకుండా ఆ హక్కులు కలిగి ఉండటం జరిగింది. ఏ హక్కులు లేని కౌలుదారు అంటే తాత్కాలిక కౌలుదారు. వీరిని ఎప్పుడంటే అప్పుడు టెర్మినేట్ చేయడానికి వీలుండేదన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో 1955లో ఈ కౌలుదారి సంస్కరణకు సంబంధించి 1955లో లక్కరాజు సుబ్బారావు అనే కమిటీని ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఈ లక్కరాజు సుబ్బారావు కమిటీ రికమెండేషన్ మేరకు 1956లో కొన్ని చర్యలను కౌలుదారి సంస్కరణ నిమిత్తం చేపట్టడం జరిగింది. మరియు కౌలుదారులకు కొన్ని హక్కులను కూడా ప్రసాదించడం జరిగిందనమాట. ఆ హక్కులు ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా 1956 కౌలు సంస్కరణ ఆధారంగా 6 సంవత్సరాల వరకు కౌలుదారులను తొలగించే వీలు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కౌలు పరిమాణాన్ని 28% నుండి 50%గా నిర్ణయిస్తూ చట్టాలు చేయడం జరిగింది. ఈ సిఫార్సుల ఆధారంగా కౌలు పరిమాణము 28% నుండి 50%గా నిర్ణయిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. తద్వారా కౌలుదారులను సులువుగా టెర్మినేట్ చేయకుండా వారి నుంచి ఎంతంటే అంత కౌలు పరిమాణాన్ని లాగేయకుండా అవకాశం ఏర్పడి తద్వారా కౌలుదారులకు రక్షణ భద్రత అనేది చేకూరి వారు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునేలా అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఇటువంటి చర్యలు చేపట్టడం జరిగిందనమాట. తర్వాత 3వ సంస్కరణ అతి ముఖ్యమైనది భూగరిష్ట పరిమితి చట్టాలు. ఈ భూగరిష్ట పరిమితి చట్టాలు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఇంపార్టెంట్. ఈ భూగరిష్ట పరిమితి చట్టాలకు సంబంధించి ఆంధ్ర ప్రాంతం అంటే అప్పటికి 2 కలిసిపోయి ఉంటాయి. 1961 నాటికి మొట్టమొదటిసారిగా 1961లో ఈ భూ గరిష్ట పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందన్నమాట. 1961లో చేపట్టి ఇందులో 3600 నికర ఆదాయం లభించే కుటుంబానికి భూగరిష్ట పరిమితిని హద్దుగా నిర్ణయించడం జరిగిందనమాట. అంటే ఏ భూమి ద్వారా అయితే నికరంగా 3600 రూపాయల ఆదాయం వస్తుందో ఆ భూమిని ఆ కుటుంబానికి నికర మొత్తంగా పేర్కొనడం జరిగిందనమాట. ఇందులో కుటుంబాన్ని 5 మంది సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈ 5 మంది సభ్యులు కలిసి చేసే వ్యవసాయం ద్వారా సంవత్సరానికి 3600 రూపాయలు ఆదాయం వస్తున్నట్లయితే ఆ భూమిని కుటుంబ కమతముగా గరిష్ట పరిమితిగా నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈ చట్టము 54 ఎకరాల నుండి 314 ఎకరాల వరకు గరిష్ట హద్దుగా నిర్ణయం చేయడం జరిగిందన్నమాట. 54 నుండి 314 వరకు గరిష్ట హద్దుగా నిర్ణయించారు. అంటే ఈ 314 వరకు గరిష్ట హద్దు ఉన్న భూములు ఇసుక భూములు, పనికిరాని భూములుగా నిర్ణయించడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఈ 1961 భూగరిష్ట పరిమితి చట్ట ప్రకారము కుటుంబంలో 5 మంది సభ్యులు ఉండాలి. వారు 3600 రూపాయల నికర ఆదాయం లభించే భూమిని గరిష్ట హద్దుగా కలిగి ఉండాలా, అంతకంటే మించి కలిగి ఉండకూడదని చట్టం చేయడం జరిగింది. అయితే ఈ చట్టం కొంత లోపభూయిష్టంగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత ఫ్రెష్గా మరలా 1973లో భూగరిష్ట పరిమితి చట్టం
భూగరిష్ట పరిమితి చట్టం చేయడం జరిగింది. 1975 నుండి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇది పోయినసారి గ్రూప్ 2లో అడగడం జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో భూగరిష్ట పరిమితి చట్టం ఎప్పుడు వచ్చింది? 1973లో వచ్చింది. 1975లో ఈ చట్టాన్ని అమలు చేయటం జరిగింది. ఈ చట్టం ప్రకారము భూగరిష్ట పరిమితి చట్టాన్ని మాగాణి భూముల విషయంలో అయితే 10 నుంచి 27 ఎకరాల వరకు, అలాగే మెట్ట భూముల విషయంలో అయితే 35 నుండి 54 ఎకరాల వరకు నిర్ణయించడం జరిగిందనమాట. మాగాణి భూముల విషయంలో 10 నుండి 27 ఎకరాల వరకు, మెట్ట భూముల విషయంలో 35 నుండి 54 ఎకరాల వరకు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారము మాగాణి భూములను 6 రకాలుగా, మెట్ట భూములను 5 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగిందనమాట. సో మాగాణి భూములకైతే 10 నుండి 27 ఎకరాల గరిష్ట హద్దు నిర్ణయించారు. మెట్ట భూములకు 35 నుండి 54 ఎకరాల గరిష్ట హద్దు నిర్ణయించారు. ఈ మాగాణి భూములను కూడా 6 రకాలుగా డివైడ్ చేశారు. మెట్ట భూములను 5 రకాలుగా డివైడ్ చేసి భూగరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగింది.